రెండవ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశములోని ప్రాకార పురములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయీలును, ఓబద్యాను, జకర్యాను, నెతనేలును, మికాయాను, షమయ, నెతన్య, జబద్య, ఆశాయేలు, షెమీరామోతు, యెహోనాతాను, అదోనియ, టోబాదోనియ అను లేవీలను యాజకులైన ఎలీషామాను, యెహోరామును పంపెను. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదావారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటినూ సంచరించుచు జనులకు బోధించిరి. యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. ఫిలిస్తీలలో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి. అరబీయులను అతనికి 7,700 గొర్రె పొట్టేళ్లను 7,700 మేకపోతులను తెచ్చుచూ వచ్చిరి. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామాగ్రిని నిలువచేయ పట్టణములను కట్టించెను. యూదా దేశపు పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడెను. అతని కింద పరాక్రమశాలులు యెరూషలేములో కూడియుండిరి. వీరి పితరుల వంశముల చొప్పున వీరి సంఖ్య ఎంతనగా యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నా యొద్ద 3,00,000 మంది పరాక్రమశాలులుండిరి. రెండవ వాడగు యెహోహానాను అను అధిపతి యొద్ద 2,80,000 మంది ఉండిరి. మూడవ వాడు జిక్రీ కుమారుడై యెహోవాకు తన్ను తాను మనఃపూర్వకముగా సమర్పించుకొనిన అమస్య, అతని యొద్ద 2,00,000 మంది పరాక్రమశాలులుండిరి. బెన్యామీయులలో ఎల్యాదా అను పరాక్రమశాలి ఒకడుండెను. వీని యొద్ద వింటిని కేడెమును పట్టుకొను వారు 2,00,000 మంది ఉండిరి. రెండవ వాడు యెహోజాబాదు, వీని యొద్ద 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులుండిరి. రాజు యూదా ఎందంతట నుండు ప్రాకారములలో ఉంచిన వారు కాక వీరు రాజు యొక్క పరివారములో చేరిన వారై ఉండిరి. ఆమేన్.